హాయ్ గాయ్స్, గీత ఈరోజు ఏ వంటతో వచ్చేసింది అనుకుంటున్నారా? గుత్తొంకాయ లేదా నూనె వంకాయ, మీరు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరండి. సో మనకి టేస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఎలా చేద్దామన్నది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గుత్తొంకాయ ఏ కాంబినేషన్తో అయినా ఫుల్ సెట్ అయిపోతుంది కదా. సో ప్రాసెస్లోకి వెళ్తే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ. శనగకాయ పప్పులు, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు. సో ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసేసుకొని, సో చింతపండు నానబెట్టేసుకొని, ఒక 2 ఆనియన్స్ అనమాట మీడియం సైజు మనం డ్రై రోస్ట్ చేసుకొని అన్నీ మిక్సీకి పట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత మనం ఆనియన్ వేసుకొని అది పేస్ట్ లాగా చేసేసుకోవాలి. సో ఆల్రెడీ మనం వంకాయలకి ఘాట్ పెట్టేసుకొని దాంట్లో స్టఫ్ మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ స్టఫ్ని పెట్టేసుకొని తిరువాత పెట్టేసుకొని ఆ స్టఫ్ మనం వంకాయలని కొంచెం బాగా మగ్గనివ్వాలి, ఒక 60-70%. ఆ తర్వాత మనం చింతపండు గుజ్జు రసం వేసుకొని అది మూత పెట్టుకొని బాగా మనం ఉడకనివ్వాలన్నమాట. సో ఆయిల్ మొత్తం బాగా పైకి వస్తే అది ఉడికినట్టు. సో వంకాయలు కూడా చూసుకోండి బాగా ఉడికిందా లేదా, మనకి ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నాక మనం ఎవ్రీథింగ్ ఉడికింది అన్నాక సో మిగతా రిమైనింగ్ పేస్ట్ వేసుకొని మనకు వాటర్ సరిపడా ఈ స్టేజ్లో మనం సాల్ట్ కానీ పులుపు కానీ ఒకసారి చెక్ చేసుకొని, సో మనకు సరిపోయింది మొత్తం అన్నాక ఒక 2 to 3 minutes మనం బాయిల్ చేసుకుంటే అయిపోతుంది.